మైనంపల్లి రోహిత్కి ఏం చెప్తారు మీరు? రోహిత్కి నాకు సంబంధమే లేదు విషయం. మీ మీదకి వచ్చిండు కదా ఇప్పుడు. నా మీద రాలేదు. ఏమైందంటే ఆయనని జగదీష్ గౌడ్ అని ఆయన అన్నాడు, నన్ను కాదు, జగదీష్ గౌడ్ అన్నాడు. ఓకే, జగదీష్ గౌడ్ తడిపారు చేయాలి అది అని పెట్టి ఆయన అన్నాడు. మన కేసులే లేవు, మనకేం అంటారు ఆయన. ఇప్పుడు మీ దగ్గర అధికారం లేదు, ఏం లేదు, సో ఎట్లా ఎదుర్కొంటారు మైనంపల్లి? 3 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు అధికారంలో ఉంటారు. నా దగ్గర ప్రజలు ఉన్నారు, నా దగ్గర నా ఫ్రెండ్స్ ఉన్నారు, వీరే నాకు అంద. ఆయనకు ఉండొచ్చు పార్టీ బలం వచ్చి, నాకు పార్టీ లేదు. నా సోషల్ సర్వీసే నాకు అంద. నా దగ్గర 400-500 మంది ఫ్రెండ్స్ ఉంటారు. పిలిస్తే పలుకుతారు. పార్టీతో సంబంధం లేదు వాళ్ళకు, పిలిస్తే పలుకుతారు. ఇంతకుముందు బండి సంజయ్ వచ్చి ఇక్కడ మైనంపల్లికి వార్నింగ్ ఇచ్చిన ఆ సందర్భం కూడా మనం చూసినాం. ఆ సందర్భంలో కూడా ఆయన కూడా చాలా మాట్లాడినాడు. చాలా ఆయన ఏం మాట్లాడతారు చెప్పు? ఆయన బూత్ పురాణం తప్ప, గుండుగా అంటాడు, తెల్లగడ్డ నన్ను అన్నాడు, ఇవే మాట్లాడతాడు. తెల్లగడ్డ ఇవాళ లేకుండా రేపు వస్తుంది. ఆయన కూడా రేపు కలర్ వేస్తున్నామో మేము ఒరిజినల్, అది భగవత్ ఇచ్చిన ఒరిజినల్ పెట్టిన ఆడే నాకు చెప్పేది. తెల్లగడకు తెల్ల ఎంటుకలు ఉన్నాయా? తెల్ల ఎంటుకలు అందరికి వస్తున్నాయి, 15-20 ఏళ్ళ పోరకు వస్తున్నాయి తెల్ల ఎంటుకలు. వాడు పిచ్చోడు, ఆయన పిచ్చోడే. ఆయన అయితే పిచ్చోడే, ఫస్ట్ నుంచి పిచ్చోడే అంటాం మేము. ఎవరి మాట పిచ్చోడైనా సరే ఎమ్మెల్యే గెలిపించుకుంటూ వచ్చేది. బీఆర్ఎస్ పార్టీ అదో అందా. ఆయన చూసి ఎవడు ఓడేలే, బీఆర్ఎస్ నుంచి చేసి అంతేగాని ఇప్పుడు బీఆర్ఎస్ మన కాంగ్రెస్ పోయితే మనకు గెలిచిన ఎందుకు గెలవదు? ఆయనకు అంతా ఉంటే గెలవాలి కదా, మరి ఎందుకు గెలవదు? గెలిచి చూపించాలి. మనిషి ప్రవర్తన మంచిగా ఉంటే ఎవరైనా సపోర్ట్ ఇస్తారు ప్రజలు. నీ ప్రవర్తన మంచిగా ఆటోమేటిక్ వాళ్ళే అంటారు. మీరు మనకు ఉంటే మన మల్కాజ్ చీరపురుగు వచ్చినట్టు అనుకుంటారు. ఓ చీరపురుగులాగానే మల్కాజ్గిరి. మీరు గతంలో టీడీపీలో ఉన్నారు, 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. 91. కాకపోతే అప్పటి నుంచి కొంచెం సైలెంట్గా ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్గా అవుతా అంటున్నారు. నేను యాక్టివ్ 2000 నుంచి 14 దాకా యాక్టివ్ బాగా. మాకు సీట్ రాలేదని ఇక టీడీపీగా షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయింది ఆంధ్ర. దానికి అక్కడి నుంచి మాకు సైలెంట్ అయిపోయింది. ఏ పార్టీలో పోలేగా, ఎందుకంటే వేరే పార్టీలో పోతే ఈ చిల్లరేషన్ ఉంటుంది. మళ్ళీ వెనుక కూర్చోవచ్చు, బెంచ్ వెనుక కూర్చోవచ్చు, సీట్ వెనుక కూర్చోవచ్చు. ముందు పోతే ఇస్తారా? ఎందుకు మనకి సైలెంట్ ఉందామని సైలెంట్ ఉందాం. ఇప్పుడు ఎట్లా మరి ఎలా ప్లాన్ చేసుకుంటారు? మన సొంత క్యాడర్ ఉంది, సొంత బలం ఉంది, ముందుకు వచ్చి సీట్ ఇస్తే నాడు. ఎవరు ఇచ్చినా సరేనా? బీఆర్ఎస్ అయినా సరే, బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే? నో, కాంగ్రెస్. మైనంపల్లి కాదని మీకు ఇవ్వచ్చు కదా. కాంగ్రెస్ పోయేదే లేదు, మనం వచ్చేది లేదు. కాంగ్రెస్ అంటే మనకి ఇష్టం లేదు. నేను దేవాంచి పోను కాంగ్రెస్, నాకు సంబంధం లేదు కాంగ్రెస్. నాకు ఓన్లీ బీఆర్ఎస్ బీజేపీ ఇస్తే వస్తే ముందుకు వచ్చి, ఎవరు ముందు వస్తే వాళ్ళు. బీజేపీ ముందుకు వచ్చినా, బీఆర్ఎస్ ముందుకు వచ్చినా. కవిత కూడా మాట్లాడినట్టుంది. ఏమంటుంది? సపోర్ట్ ఎందుకు అడుగుతాం? మీరు చేసి పెట్టిన పాపం మాకు పుణ్యం జరుగుతుంది కదా, మా పిల్లలు దెబ్బతింటారు, ఇష్టం తెచ్చిచ్చింది మాకు. అవును, వాళ్ళు కూడా అనుభవించింది కదా, వాళ్ళు కూడా అనుభవించినట్టే కదా. మీరు తెచ్చిన భిక్ష అమ్మ మాకు పెట్టిపోయేది అని చెప్పిన. మీ లక్ష్యం ఒకటే, రాజకీయంగా మైనంపల్లిని ఇక్కడ ఎదుర్కోవడం అంతేనా? తరిమి కొట్టడానికి. ఇక్కడి తరిమి కొడతారా? మల్కాజ్గిరి ఆయనకు జీవితం ఉండదు, రాజకీయ యోగం భగవంతుడు శాసించిండు, ఆయన అనుభవించిండు, సరిపోయింది అంతవరకు. ఆయనకి ఇదేనేమో కదా, ఇప్పుడు మెదకు ఉంటే మెదకు అలా కొడుకు కప్ప అయిపోయిండు. ఇప్పుడు మల్కాజ్గిరి ఆయన బేస్, ఆయన క్యాడర్ ఉంది, ఆయన బలం అంతా ఉంది కదా. ఆయన ఎటు పోతాడని ఏం గ్యారెంటీ ఉండదు, ఆయన గ్యారెంటీ ఉండదు. ఆయన మల్కాయలు ఉంటారా, నేను ఇప్పుడు ఎవరికి నమ్మకం లేదు, వాళ్ళ కార్యకర్తలకి నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉంటారా ఆయన ఎక్కడ పోతే ఆయనకే తెలియదు, మనకేం తెలుస్తుంది. ఇప్పుడు మీరు మళ్ళీ గట్టిగా పనిచేసి బీఆర్ఎస్ బీజేపీకి వస్తే ఆయన మళ్ళీ అల్లకి వచ్చి అలా జాయిన్ అయితే అట్లా జాయిన్ కాదు ఆయన. హోప్ మనకు ఉంటుంది. మనకు మామూలు వ్యక్తులతో మనం తీసుకోం కాదు.
తీసుకుంటే పవర్ఫుల్ ఉంటేనే అతను కమిట్మెంట్ ఇస్తేనే Hmm. జాయిన్ అవుతాం. లేకపోతే ఎందుకు జాయిన్ అవుతాం? ఒకవేళ ఏ పార్టీ అవకాశం ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? నాకు నచ్చిన వాళ్ళకు రేపు టికెట్లు ఇస్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చేస్తాను. మనిషి నచ్చాలి. ఇప్పుడు రాజశేఖర్ బెటర్ అని నేను చెప్తున్నాను కదా. రాజశేఖర్ ఎమ్మెల్యే అనకైనా నీట్గా పోతాడు. మీరు సపోర్ట్ చేశారు ఆయనకు? చేయలేదు, ఎందుకంటే మామకి చేసినాను మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి ఆయన నేచర్ ఏంటంటే పని చేయించుకుని తంతాడు. ఎలక్షన్ వరకే పని అయినది మల్లారెడ్డి. ఆడికే ఆయన కార్యకర్తకు హెల్ప్ చేయాలని ఉండదు, ఏం లేదు. ఆయన వేస్ట్. రాజశేఖర్ గుడ్ బాయ్. మంచి వచ్చినట్టు ఇష్యూలో కూడా ఆయన కూడా వచ్చినట్టు మరి ఇవాళ వస్తాను రాలే మరి. మంచి వ్యక్తి. రేపు ఈడ మల్కాయలు నిలబడేది గెలుస్తాడు, అల్లులో నిలబడేది గెలుస్తాడు రాజశేఖర్. అంతా గుడ్ విల్ ఉంది. ప్రజలతో మమేకమై నడుస్తున్నాడు. ఏదైనా గుడికి చందాలు కానీ ప్రజలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ అయినప్పుడు ఆయన హాస్పిటల్ పంపించి ట్రీట్మెంట్ చేయడం ఫ్రీలా అని చేస్తాం, బాగా చేస్తాం. యాదవ్ ఇప్పుడు మీకు బలం అంటే యాదవ్ సామాజిక వర్గం అనొచ్చా? నాకు అన్ని కులాలు నాయే. కమిటీస్ అన్నీ వస్తాయి, ఆల్ కమ్యూనిటీస్ వస్తాయి. నేను ప్రజా సేవ చేస్తాను. భార్య భర్తలు అని ఇంకా వేరే ప్లాన్ కూడా చేయొచ్చుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు. ఏముంది, ఇదే ప్రాణమే కదా, మరి ఏముంది అన్న. రెడీ ఉన్నారా మీరు దేనికైనా? పోతే ప్రాణం పోతుంది. ఎంతో అంతకంటే ఏం చేస్తాయి ఆయన. ఆయన గుండాలు పెట్టుకొని అంత కిరాయి గుండాలు. ఏముంది ఇలా ఎస్సీలు ఎస్టీలు ఎన్ని ఫోన్లు చేస్తున్నారు, రిటర్న్ కాల్స్. ఏమి పిల్లలు వాళ్ళు మనకేం, నువ్వు చెప్తే చేస్తారు, నువ్వు చెప్పకుండా ఎందుకు చేస్తారు? నీ అండ ఉంది కూడా చేస్తున్నారు. ఎవడు ఇంతవరకు ఎవరు చేయలేము. మాకు కేసులు పెట్టిస్తారు, ఏదో ఒకటి ఉంటుంది కదా. వాళ్ళు ఎదుర్కోవడం రెడీ ఉన్నారు. కేసులు పెడితే ఎదుర్కోవడం తప్ప అది ఎవరికి తప్పదు. నేను పెట్టిన ఆయన ఎదుర్కోవాలి, ఆయన పెట్టి నేను ఎదుర్కొంటాను. ఈ వయసులో మీరు ఆయనకు ఇంత బలంగా నిలవడానికి వయసే నాకైనా 3-4 ఏళ్ళు చిన్న ఉంటాను అంతే. ఆయన కలర్ వేస్తాడు, వేయడం మేము కలర్ వేస్తాం. ఆయన కలర్ వేస్తున్నాడు, నేను కలర్ వేయ. ఒరిజినల్ పెట్టేది దానికేమో ఏజ్కు ఢీ కొట్టడానికి ఏం సంబంధం. ఫిట్నెస్ మంచిగా చాలు. మనం యాక్టివ్ ఉన్నాం, అన్నీ చేస్తాం, ఏదైనా చేయగలుగుతాం. కానీ తరిమి కొడతారు నెక్స్ట్ ఎలక్షన్లో. తరిమి కొట్టాల్సిందే కదా, ప్రజలు తరిమి కొడతారు. మనమే ప్రజలు, ఆయన ఎన్నుకున్న ప్రజలే తరిమి కొడతారు. అలా తరిమి కొట్టి మళ్ళీ వస్తే మళ్ళీ తరిమి కొడతారు. 52,000 పోయి 1,00,000 పోతుంది. ఇది మాత్రం వాస్తవం. ఇప్పటిదాకా 52,000 పోయింది, 1,00,000 పోతుంది. ఇది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.